హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మనం 2 ఇంట్రాడే స్టాక్స్ చూద్దాం. ఆ 2 ఇంట్రాడే స్టాక్స్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర సెల్ చేయాలి, అలాగే మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు చూద్దాం. సో ఎస్టర్డే మార్కెట్ కనుక మనం చూసినట్టయితే కనుక ఫ్రెండ్స్ 15 మినిట్ చార్ట్లో చూడండి, ఎస్టర్డే మొత్తం కూడా సైడ్ వేస్ ఉంది. ఈవెన్ ఆ ముందు రోజు కూడా సైడ్ వేస్ ఉంది. సో ఎప్పుడైనా మార్కెట్ బాగా రైజ్ అయిన తర్వాత కొన్ని రోజులు ఇలా సైడ్ వేస్ వెళ్ళినట్టయితే కనుక వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే బిగ్ మూవ్ అనేది పైకి కానీ లేకపోతే కిందకి కానీ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈరోజు నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. అంతకన్నా ముందు ఎస్టర్డే మనకి డౌ జోన్స్ అనేవి బాగా ర్యాలీ అయింది, అరౌండ్ 1.39% అనేది ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత మనకి ఈరోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసరికి మనకి అరౌండ్ 111 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఒక్కసారి చూసుకొని ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్స్పైరీ డే ఫ్రెండ్స్. సో ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ అనేది చాలా వాలటిలిటీగా ఉంటుంది. సో బోత్ సైడ్స్ స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో క్వాంటిటీ అనేది తగ్గించుకొని ట్రేడ్ చేయండి, లేదా అనుకుంటే బిగినర్స్ అనుకుంటే కనుక ట్రేడ్ చేయడం అనేది ఈరోజు అవాయిడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు అనేది చూద్దాం. ఎస్టర్డే వచ్చేసరికి నిఫ్టీ 50 అనేది 11,226 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మన ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 11,200 లేదా 11,090 అనేది మనకి 11,190 అనేది మనకి సపోర్ట్ లెవెల్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 11,136 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది ఫ్రెండ్స్. 11,120 నుంచి 136 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఈరోజు చెప్పాను కదా, మార్కెట్ అనేది కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు చూసుకుంటే కనుక ప్రీవియస్ లాస్ట్ టూ డేస్గా ఇక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది. సో ఈరోజు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ లెవెల్ ఉందో 11,294 లేదా 11,290 నుంచి 294 ఈ లెవెల్ అనేది మనకి క్రాస్ అయితే కనుక ఈరోజు మార్నింగ్ మార్కెట్ అనేది క్రాస్ అయితే కనుక అరౌండ్ 10:30 11 o'clock ఆ టైంలో కనుక మనకి క్రాస్ అయితే కనుక మన బిగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద మనకి 11,369 లేదా 11,375 దాకా మనకి మంచి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. 11,369 నుంచి 11,375 దాకా. వన్స్ ఇది కూడా క్రాస్ అయితే కనుక మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,434 దాకా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో మార్కెట్ ఈరోజు కొంచెం పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ క్రాస్ చేసే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. బట్ స్ట్రైట్గా వెళ్ళిపోతుందంటే ఎప్పుడు కూడా వెళ్దు. ఈరోజు ఎక్స్పైరీ డే, సో పైకి వెళ్ళి మళ్ళీ సడన్గా ఫాల్ అయ్యి మళ్ళీ కూడా నెమ్మదిగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. హ్యూజ్ గ్యాప్ అప్ వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రీట్రేస్ అవుతుంది, అంటే కింద పడుతుంది, మళ్ళీ కూడా అప్పుడు రైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈరోజు ఎక్స్పైరీ డే, క్వాంటిటీ తగ్గించుకొని ట్రేడ్ చేయండి, స్మాల్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవ్వండి. సో ఇది నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్న వచ్చేసరికి బాగా కంటిన్యూస్గా కింద పడింది. నిన్న సైడ్ వేస్ మార్కెట్ నడిచింది. సో నిన్న సైడ్ వేస్ ఎవరైతే సెల్లింగ్ సైడ్ చేసి స్మాల్ ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ బయింగ్ సైడ్ చేసి స్మాల్ ప్రాఫిట్ తీసుకొని ఈ విధంగా చేస్తుంటారో ప్రాఫిట్స్ వచ్చాయి, లేదా వాళ్ళు హోల్డింగ్ పొజిషన్ కనుక అలా షార్ట్ సెల్ చేసి హోల్డ్ చేస్తుంటే మళ్ళీ రివర్స్ ఆ ప్రాఫిట్ అంతా కూడా తీసేసుకునేది అనమాట. ఈవెన్ స్టాప్ లాస్ ఇక్కడ కనుక పెట్టుకున్నట్టు కనుక అది కూడా హిట్ అయ్యేది, మళ్ళీ కూడా కింద పడింది, మళ్ళీ కూడా రేజ్ అయింది. సో కొంచెం జాగ్రత్తగా స్మాల్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఫ్రెండ్స్. మార్కెట్లో ఎప్పుడు కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ కోసం 100 పాయింట్స్ 200 పాయింట్స్ కోసం లేదా 300-400 పాయింట్స్ కోసం చూసినట్టయితే కనుక మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, లేదా ఏదైతే ప్రాఫిట్స్ వచ్చాయో అవన్నీ కూడా పోయే ఛాన్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే వచ్చేసరికి 21,416 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 21,250, ఇక్కడ నుంచి ఇక్కడ రీట్రేస్ అయింది కాబట్టి ఇది మనకి 21,250 అనేది మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. వాళ్ళు ఇది క్రాస్ అయితే కనుక 21,137 140 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక 21,048 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి సపోర్ట్ లెవెల్స్. బట్ ఈరోజు చెప్పుకున్నాక కదా మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో ఎస్టర్డే 21,416 దాకా క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్
రెసిస్టెన్స్ లెవెల్ మీకు చూసుకుంటే కనుక ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, అది క్రాస్ అవ్వగానే బాగా పైకి వెళ్ళింది, మళ్ళీ కూడా రెసిస్టెన్స్ ఇదే ఉంది, మళ్ళీ కూడా ఫాల్ అయింది, మళ్ళీ ఇది రెసిస్టెన్స్ తీసుకుంది బట్ ఫాల్ అయిపోయింది. సో వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయితే ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 21,522 అనేది ఇది కనుక క్రాస్ అయితే కనుక 21,522 నుంచి 21,550 దాకా ఏదైతే 20-30 పాయింట్స్ ఉన్నాయి, ఇవి కనుక క్రాస్ అయితే కనుక ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 21,649 అనేది మనకి 650 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే కనుక మనకి 21,716 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బాగా రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒక 300 to 400 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఈరోజు మేజర్గా ఉన్నాయన్నమాట బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయండి, ట్రేడింగ్ చేసి మధ్యలో ప్రాఫిట్స్ తీసుకొని మళ్ళీ కూడా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ కూడా తీసుకొని అలా ట్రేడింగ్ అనేది చేయండి. సో దట్ బెటర్ మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా అలాగే స్మాల్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే ఈ రోజు 2 ఇంట్రాడే స్టాక్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పీవీఆర్ ఫ్రెండ్స్. పీవీఆర్ లో కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంది, థియేటర్స్ రీఓపెన్ చేస్తారని, 50% సీట్స్ అలౌట్ చేసుకోవచ్చని ఎస్ఓపి మెథడ్ ప్రకారం అని మనకి న్యూస్ వచ్చిందనమాట. సో ఈ స్టాక్ కూడా ఇంకా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మనం ఫాల్ అయ్యేటప్పుడు బై చేసాం, అలాగే రైజ్ అయ్యేటప్పుడు కూడా ఫాల్ అయ్యేటప్పుడు షార్ట్ సెల్ చేసాం, అలాగే రేజ్ అయ్యేటప్పుడు కూడా బై చేసాం, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం పీవీఆర్లో. సో ఇప్పుడు కూడా మంచి ఛాన్స్ వచ్చింది. లాస్ట్ 3 డేస్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లెవెల్ ఏదైతే 1183 పాయింట్స్ అనేది క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఈ వెళ్ళి ఏదైతే 1250 లెవెల్ ఉందో అక్కడి నుంచి రీట్రేస్ అయింది, మళ్ళీ కూడా ఎస్టర్డే పైకి వెళ్ళి 1250 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ కిందకి పడింది. ఎస్టర్డే వచ్చేసరికి 1214 అనేది పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో వన్స్ ఇది 1220 లెవెల్ కనుక క్రాస్ అయినట్టయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 1230, ఆ తర్వాత 1250 అనేది మంచి సెకండ్ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే ఇది మంచి రెసిస్టెన్స్ ఫ్రెండ్స్, 1-2 టైమ్స్ వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ లెవెల్ దగ్గర వెళ్ళింది. ఇంతకుముందు సపోర్ట్ కింద తీసుకుంది, అంతకుముందు ప్రీవియస్గా సపోర్ట్ కింద తీసుకుంది. సో ఇది మంచి ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్కి. సో 1220 అబోవ్ మనం బై చేస్తాం, 1230 అలాగే 1250 అనేది మన టార్గెట్స్ అవుతాయి. ఒకవేళ మార్కెట్ సూపర్ పాజిటివ్గా ఉండి 1250 లెవెల్ కనుక క్రాస్ చేసినట్టయితే కనుక మనకి 1274 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్గా ఆ 1274, 1275 అనేది కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఇదిగో చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఆ స్టాక్కి. సో 1274 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సో టార్గెట్స్ అవుతాయి. సో 1220 అబోవ్ బై చేస్తాం, 1230, 1250 అలాగే 1274, 1275 ఇవి మనకి టార్గెట్స్ అవుతాయి. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి కొంచెం కింద అనేది పెట్టుకోండి, ఎందుకంటే 1183 డౌన్ పెట్టుకోండి, ఎందుకంటే ఒక 20-30 పాయింట్స్ కింద పడి రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి స్టాక్లో ఎప్పుడైనా సరే. సో పీవీఆర్ అనేది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ఇంట్రాడే స్టాక్. ఇవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అలాగే టార్గెట్స్, అలాగే ఏ లెవెల్ దగ్గర బై చేయాలో కూడా చెప్పాను కదా. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లుపిన్ ఫ్రెండ్స్. సో లుపిన్ కూడా సేమ్ ఆ విధంగానే చార్ట్ ఉంది. మనం చూస్తున్నట్టయితే కనుక లాస్ట్ 2-3 డేస్గా సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యి బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తూ మళ్ళీ రీట్రేస్ అవుతూ మనకి జరుగుతుంది. సో ఎస్టర్డే వచ్చేసరికి 1006 అరౌండ్ రౌండ్ నెంబర్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో వన్స్ కొంచెం పైకి వెళ్ళండి, 1006 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఏదైతే ఈ 1014-15 క్రాస్ అయితే కనుక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 1022 దాకా అవుతుంది వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఎందుకంటే మేజర్గా రెసిస్టెన్స్ కింద అలాగే సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఈ 1024 కనుక క్రాస్ అయితే కనుక మన 1037 అలాగే 1051 అలాగే 1072 దాకా ఫర్దర్ డేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఒకే రోజులో ఇంత ప్రాఫిట్ రాదు, 78% వస్తే రావచ్చు, బట్ మార్కెట్ అనేది అంత అప్ సైడ్ మూవ్ అయితే మాత్రమే అంత ప్రాఫిట్స్ వస్తాయి. సో మనం 1006 దగ్గర ఎస్టర్డే క్లోజ్ అయింది కాబట్టి 1010, 1012 అబోవ్ మనకి వెళ్ళినట్టయితే కనుక మనం, లేదా 1015కి అబోవ్ వెళ్ళినట్టయితే కనుక మన ఫస్ట్ టార్గెట్ 1023 అవుతుంది. 1023 to 1025 అంటే 1% ప్రాఫిట్, అలాగే 1037 అరౌండ్ 2% ప్రాఫిట్, అలాగే 1051 అరౌండ్ 4% ప్రాఫిట్, అలాగే ఇంకా కూడా ఫర్దర్ మూవ్ ఉంటే 1079 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి మనం కొంచెం డీప్గా పెట్టుకుంటాం, ఎందుకంటే 980 లేదా 975 దాకా పెట్టుకోండి, ఎందుకంటే కింద బాగా రీట్రేస్ అయ్యి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు థర్స్డే ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో క్వాంటిటీ అనేది తగ్గించుకొని ట్రేడ్ చేయండి. ఈవెన్ స్టాక్స్ అయినా సరే, ఆప్షన్స్ అయినా సరే, ఫ్యూచర్స్ అయినా సరే క్వాంటిటీ అనేది తగ్గించుకొని ట్రేడింగ్ అని చేయండి. సో ఇవి ఈ 2 ఇంట్రాడే స్టాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజుకి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.